మీ వార్తలకు వద్దాం. 1 కాదు 2 కాదు అక్షరాల 9,58,00,000 రూపాయలు మాయమయ్యాయి. ఏటీఎంలలో డబ్బులు నింపే ఓ ఏజెన్సీ నుంచి ఈ డబ్బు అదృశ్యమైంది. ఈ సంఘటన సికింద్రాబాద్ తుకారం గేట్ పరిధిలో జరిగింది. ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఏటీఎంలలో క్యాష్ ఫిల్ చేస్తుంది. బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని రోజుకు 3 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్ చేస్తూ ఉంటుంది. ఈ బాధ్యతను నిర్వహించేందుకు 25 రోజుల క్రితం ప్రవీణ్, లోకేష్ అనే ఇద్దరు ఉద్యోగులు కొత్తగా నియమించింది ఆ సంస్థ. అయితే ఇటీవల లెక్కల్లో 9,58,00,000 వరకు డబ్బు తేడా వచ్చినట్టుగా సంస్థ గుర్తించింది. దీనిపై తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లోకేష్, ప్రవీణ్ పరారీలో ఉండడంతో వారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. మళ్ళీ మే నెలలో ఈ నెలలో ఇప్పటి వరకు ఒక 20-25 రోజులు మొత్తం కూడా వాళ్ళు రికార్డులలో యాస్టేజ్గా డబ్బు ఎంత ఫిలప్ చేయాల్సిందో అంత చూపించిండ్రు. బట్ ప్రాక్టికల్గా అంత చూపించకపోవడం వల్ల ఇప్పుడు ఏటీఎంలు ఇతరులకు హ్యాండ్ ఓవర్ చేసే పొజిషన్లో బ్యాంకర్స్ ఉన్నటువంటి డెఫిసిట్ వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం షార్టేజ్ వచ్చి 9,58,00,000 మాయమైన ఘటనపై తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసుదేవ్ రెడ్డి తెస్తున్నాం. వాసుదేవ్ రెడ్డి, మొత్తం మీద డబ్బు మాయమైన వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఏ మేరకు పురోగతి సాధించారు? కిషోర్, ఏదైతే ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ఏటీఎంలో డబ్బులు పెట్టేటువంటి ఆ సంస్థ ఏదైతే ఉందో దాదాపు వివిధ బ్యాంకులు హైదరాబాద్ సంబంధించి కోట్లాది రూపాయలు వివిధ ఏటీఎంలో పెడుతూ ఉంటుంది. కానీ దీనికి సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయల మేరకు కూడా ఇందులో భారీ చోరీ జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇద్దరు అనుమానితులు ఎవరైతే ఉద్యోగులుగా కొత్తగా జాయిన్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులపైన కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వారిపైన కూడా ఈ లోకేష్, ప్రవీణ్ అనేటువంటి వ్యక్తుల మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఏదైతే ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ మన కార్యాలయంలో ఉన్నాం, ప్రస్తుతం ఈ కార్యాలయం మొత్తం కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. మొత్తం కూడా లాక్లు వేయడం జరిగింది. ఎందుకంటే అతి భారీ మొత్తంలో దాదాపు 10 కోట్ల రూపాయలంటే చాలా ఆషామాషి వ్యవహారం కాదు. కేవలం ఇద్దరు వ్యక్తులు ఇంత పెద్ద క్యాష్ అమౌంట్ని లూటీ చేశారంటే మాత్రం చాలా, ఎందుకంటే పోలీసులు కూడా దాదాపు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మొత్తం లాక్ చేసి అందరిని తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం తుకారం గేట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఇంకెంతమంది అంటే వీళ్ళిద్దరికే సంబంధం ఉందా, వాళ్ళిద్దరు కూడా ఆ పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరి కోసం ప్రత్యేక టీంలు రంగంలో దిగాయి. మొత్తం కార్యాలయం మొత్తం ఇక్కడ వెహికల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం విధులన్నీ మానివేసుకొని ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తుకారం గేట్ పోలీసులు కూడా మరికా సేపట్లో దీనికి సంబంధించి వివరాలు, ఎందుకంటే ప్రతి ఏటీఎం సంబంధించి కూడా దాదాపు ఒక్కొక్క టీం సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరు కూడా దాదాపు రోజు ఒక్కొక్క ఏటీఎం సంబంధించి 3 కోట్ల నుంచి కూడా మొత్తం 20 ఏటీఎంలలో సంబంధించి 3 కోట్ల రూపాయలు రోజు వాటిని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు 20 రోజులుగా దాదాపు 10 కోట్ల మేరకు అంటే లోడ్ చేయాల్సిన క్యాష్ కంటే కూడా చాలా తక్కువ అమౌంట్ లోడ్ చేసి ఆ తర్వాత మిగతా అమౌంట్ కూడా నొక్కడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి మంత్ 2 సార్లు సంబంధించి ఒక్కొక్క టీం సంబంధించి ఆడిటింగ్ జరుగుతుంది. ఈ ఆడిటింగ్లో ఈ 10 కోట్ల రూపాయలు తక్కువగా అనిపించడంతో కూడా ఒక్కసారిగా అవాకైనటువంటి యాజమాన్యం తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఇక ఎవరైతే నిందితులుగా చెప్పబడుతున్నటువంటి లోకేష్, ప్రవీణ్ ఉన్నారో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళిద్దరూ అదుపులో తీసుకుంటే ఇంకెంతమంది మొత్తం ఈ స్కామ్లో ఉన్నారని మాత్రం తెలియాల్సి ఉంది. కిషోర్, అసలు డబ్బు మాయమైన వ్యవహారం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? అయితే రీసెంట్గా 2 రోజుల క్రితం రెగ్యులర్గా కూడా ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కోట్లాది రూపాయలకు సంబంధించి ప్రతి టీం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఒక ఇద్దరు వ్యక్తులకు మాత్రమే లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రతిరోజు లోడ్ చేసిన తర్వాత కూడా చేయాల్సిన అమౌంట్ చేయకుండా కూడా తక్కువ అమౌంట్ చూపిస్తున్న నేపథ్యంలో వీళ్ళు కేవలం ఈ యొక్క లూటీ చేసేందుకే ఉద్యోగంలో జాయిన్ అయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 20 రోజుల క్రితం జాయిన్ అయినటువంటి ఉద్యోగులకు ఒకసారిగా ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బాధ్యతలు చెప్పడం పూర్తిగా మేనేజ్మెంట్ తరఫున కూడా చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఈ క్యాష్ సెక్టార్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ లేబర్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ ఉండాలి. కానీ వీళ్ళు రాష్ట్ర లేబర్ కమిషన్ నుంచి మాత్రం పర్మిషన్ తీసుకొని అతి తక్కువ జీతాలతో ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులతోటి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులను కూడా ఉద్యోగాలు నియమించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి లోపాలు ప్రతిసారి కూడా చూస్తూ ఉన్నాం. ఏటీఎం సెంటర్లో కూడా ఇక్కడ పనిచేసే సిబ్బంది అనేక సందర్భాల్లో కూడా చోరీలో పాల్పడినటువంటి నేపథ్యాలు గతంలో అనేకం చూశాము. కాబట్టి కానీ చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి కంపెనీలు కూడా
జీతాల కకృతితో కూడా చాలా నిపుణులుగా ఉన్నటువంటి సాదాసీదా వ్యక్తులను పెట్టుకోవడంతో కూడా ఇలాంటి లోపాలు చాలా ప్రతిసారి కూడా బయటపడుతూ ఉన్నాయి. మొత్తం ఇక్కడ మనం ఆఫీస్ కార్యాలయం చూసినప్పుడు కూడా చాలా మహేంద్ర హిల్స్, సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లో కూడా చాలా లోపలి ప్రదేశంలో ఏమాత్రం నీట్గా లేనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా చోరీకి చాలా ఈజీగా ఉన్నటువంటి కార్యాలయం కూడా చూడొచ్చు. మొత్తం లోపల స్ట్రాంగ్ రూమ్ ఉండాల్సి, కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ రోజు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఫుల్ సెక్యూరిటీ ఉండాలి. కానీ మనం చూస్తున్నట్టు కార్యాలయంలో ఏ ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. పోలీసులు మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మొత్తం ఇన్వెస్టిగేషన్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి అకౌంట్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్లారు. మొత్తం ఎన్ని డబ్బులు పెట్టాల్సి ఉంది, ఎన్ని డబ్బులు మాయమైపోయాయని సంబంధించినటువంటి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ తుకారం గేట్ పోలీసులు సాగుతుంది. కిషోర్. ఓకే, థ్యాంక్ యూ వాసు.